వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఎండోమెంట్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే నమస్తే రవి ఈ రాజా. రోజు ముఖ్యంగా చూసుకోదగ్గ పాయింట్ ఏంటంటే వేద పారాయణ పోస్టులు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పారాయణ పోస్టులు ఆల్రెడీ ఇంటర్వ్యూలు అయిన వాళ్ళని కూడా ఎందుకు ఆ పోస్టులు భర్తీ చేయట్లేదు ప్రభుత్వం? టీటీడీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు లడ్డు అవన్నీ పక్కకు వదిలిపెడితే ఈ యొక్క వేద పారాయణ పోస్టుల గురించి అని మీరు మాట్లాడడం జరిగింది. ఈ టీటీడీ వేద పారాయణ పోస్టులో దీనికి మామూలుగా మొత్తంగా బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ అన్నమాచార్య ప్రాజెక్టు కింద మేడసాని మోహన్ గారు ఉన్నారు వారు కానీ, అదే విధంగా శ్రీనాథ్ రఘునాథ్ డిపిపి ఈయన సెక్రటరీ ఈయన గాని, కుప్ప సుబ్రహ్మ శర్మ అవధాని ఇన్ఛార్జ్ గా ఉన్నారు వేద అధ్యయన సంస్థకు. వీరందరూ కూడా ఒక ఈ ఏదైతే వేద పండితుల యొక్క జరిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబెట్టారో వారి మానసిక క్షోభకు ఈ నలుగురు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు అనే దాంట్లో ఏ ఆలోచన లేదు. ఈ నలుగురికి మధ్యలో నడుస్తా ఉంది టీటీడీ వారి మధ్య. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లాస్ట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అదే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలిపి టీటీడీకి ఏదన్నా పోస్టు రాయాలంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 2023 సంవత్సరంలో 700 పోస్టులకు శాంక్షన్ అయిపోయింది. టీటీడీ ఎండోమెంట్స్ లో శాంక్షన్ అయిపోయింది. ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒకటి రావాలి. అది లేట్ అయ్యేలోపు ఎన్నికలు రావడము, ఎన్నికలు వచ్చిన తర్వాత అది కొంచెం ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అది ఆగిపోవడము జరిగింది. అది అయిపోయిన తర్వాత మన టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఏమో 25లోనూ ఏమో స్టార్ట్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ నాకు తెలిసి 26/8/25లో ఇచ్చారు. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. 25/2/26లో మళ్ళీ ఒకటోది ఇచ్చారు. దీన్ని ఈ ప్రక్రియలో ఇదేం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 700 మన ఈ పోస్టులు శాంక్షన్ అయ్యాయో ఆ పోస్టులకి ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చుకొని దీన్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. మామూలుగా ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ విడుదల అయిపోయిన తర్వాత జస్ట్ మాక్సిమం ఎగ్జామ్ కానీ ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఉంటే 2-3 నెలల్లో అయిపోతాయి. దీంట్లో ఈ ప్రక్రియ కొనసాగించాలి. వేద అధ్యయన కమిటీ దాని ద్వారా ఫలితాలు వెల్లడించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే దాదాపు 8 నెలలు 9 నెలలు అయినా కూడా ఇక్కడ వేదం తెలియని వారిని సెలక్షన్ కమిటీలో వేసేశారు. అంతా వాళ్లే కదా, వేదం తెలియని వారిని సెలక్షన్ కమిటీలో వేసి పరీక్షలు రాసిన వాళ్లతో లాలూచి బేరసారాలు మొదలు పెట్టారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి ఇది. దీంతో ఏమైపోతుంది, ప్రక్రియ అంతా లాస్ట్ కు జరుగుతా ఉంది. దీంట్లో ఇంకోటి చదవాలి. ఇంకోటి మనకు పైన చెప్పినట్టు నేను చెప్పాను కదా, శ్రీరామ్ రఘునాథ గారు ఈయన కూటమి ప్రభుత్వమే టీటీడీ బిఆర్ మన నాయుడు గారే నియమించారు. వీరి మీద అవినీతి మరకలు ఉన్నాయని చెప్పి, ఆరోపణలు ఉన్నాయని చెప్పి మధ్యలో వారిని తీసి పంపించారు. అంటే ఏసీకి ముందు తెలియదా వీళ్ళకి అవినీతి ఆరోపణలు ఉన్నది లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మీ సూటిగా మీ టీవీ ద్వారా వాళ్ళకి తెలియాలి. టీటీడీకి ఈ వేద అధ్యయనం చదివిన పిల్లలకు అన్యాయం చేస్తూ వారు కుటుంబాలన్నింటినీ కూడా కన్నీటి పర్యం చేస్తున్నారన్న దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. 8 నెలల నుంచి ఈ యొక్క ప్రక్రియను వెల్లడించక వేద పారాయణదారులకు మనోవేదానికి గురి చేస్తున్నారు వీరు. దీంతో ఇంకొకటి దీన్ని అయిపోయిన సుమారుగా చూసుకుంటే 700 మందికి 3 ప్లేసుల్లో అంటే హైదరాబాద్ లోను, తిరుపతిలోను, అటు ఢిల్లీలోను కూడా కాల్ లెటర్లు పంపించి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాటి యొక్క రిజల్ట్స్ బయటపెట్టి ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది? మరి ఇదే విధంగా ఇదే టీటీడీలో ఇతర పోస్టులన్నిటికీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా, ఒక్క ఈ వేద పారాయణ దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు అన్యాయం జరుగుతుంది అన్నది నా క్వశ్చన్ అండి ఇక్కడ. అదే అంటే దీంతో ఫస్ట్ మెయిన్ గా లాలూచి అనేది ఒకటి, ఈ వేద అధ్యయన పరీక్షలు రాసే వాళ్ళతో బేరసారాలు ఒకటి. ఇప్పుడు శ్రీరామ్ రఘునాథన్ ఏం చేశారు, అతను అవినీతి పరుడుని తీసేశారు. ఆ తీసేసిన ప్లేస్ లో ఎవరిని వేశారు, మళ్ళీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని అనే అతన్ని వేశారు. ఇతను కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే బిఆర్ నాయుడు గారి నియమించారు. కానీ వీరు మళ్ళీ అత్యంత అవినీతి పరుడు అని చెప్పి వీరిని కూడా మళ్ళీ బిఆర్ నాయుడు గారు తీసేసడం జరిగింది.
అంటే దీన్ని ఎందుకు ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు అనే దాంట్లో ఇక మనం ఒక వేద పారాయణకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇతర అన్ని పోస్టులు భర్తీ అవుతున్నాయి, టీటీడీలో అన్ని పోస్టులు భర్తీ అవుతున్నాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక వేద పారాయణ జరిగిన అర్హులైన వేద పండితులకి ఎందుకు న్యాయం జరగటం లేదు అనేది నా ప్రశ్న అండి. అదే దీనికి ప్రక్రియ మొత్తం ఒకటే రవి గారు. ఏం చేస్తున్నారు? వేద పారాయణం చదివిన వారిని ఈ యొక్క ఉద్యోగాల పేరిట వాళ్ళకి ఇప్పించాలా అని చెప్పి బేరసారాలు పెట్టి వాళ్ళతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వేద విద్యకు నీడ లేకుండా పోయింది. వేదం చదివిన పిల్లలకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి పెళ్లిళ్ళు గాక వాళ్ళకి కుటుంబాలు జరగకపోతుంటే వాటితో ఈ యొక్క లాలూచి పడడము, బేరసారాలు కుదుర్చుకోవడం అనేది ఎంత మాత్రం సబబు అని నేను కూడా మీ టీవీ ద్వారానే ప్రశ్నిస్తున్నా వాళ్ళకి. దీని ద్వారా కుదుర్చుకున్నప్పుడు మరి అర్హులైన విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది కదండి. అంటే ఎవరైతే ఒక పద్ధతి ప్రకారం ఆ వేద విద్యను అభ్యసించారో వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదండి. ఇక్కడ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మామూలుగా మనం నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఇస్తారు? తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ ఇస్తారు. తెలుగు ఇంగ్లీష్ లో నోటిఫికేషన్ ఇస్తారు, ఇంగ్లీష్ లో తెలుగు రెండు దానిలో. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ మామూలుగా తమిళలో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు భారతదేశం అంతా టీటీడీకి, భారతదేశం అంతా అందరూ స్వామివారి భక్తులే. సరే, వేద పండితులు ఆంధ్రప్రదేశ్ లో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చదివిన వేద విద్యార్థులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. కాకపోతే ఇక్కడ వీళ్ళు దీంట్లో ఏం చేశారు? తమిళంలో ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఎందుకు కన్నడలో ఇవ్వలేకపోయారు? ఎందుకు బిహారీలో ఇవ్వలేకపోయారు? ఎందుకు గుజరాత్ లో ఇవ్వలేకపోయారు? ఎందుకు హిందీలో ఇవ్వలేకపోయారు? అంటే మీరు దీన్ని ఏ దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకొస్తున్నారు? ఈ తమిళంలో ఇచ్చి నేను కొన్ని పత్రికల్లో చూశా, ఇక్కడ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు. వీరు లేటు చెయ్యకపోగా ప్రాంతీయ విభేదాలను, అంటే అక్కడ తమిళ వారికి ఇస్తున్నాం, ఇక్కడ తెలుగు వారికి ఇస్తున్నాం, ఈ తెలుగు వారా తమిళ వారా అని చెప్పి ప్రాంతీయ విభేదాలను ఈ యొక్క బిఆర్ నాయుడు గారు కానీ నేను చెప్పిన వీళ్ళందరూ కానీ సృష్టిస్తున్నారు. దీంట్లో ఎంత మాత్రం సబబండి ఇది? టీటీడీకి ఒక దేవుని దగ్గర, మీరు ఒక దేవుని దగ్గర వేద పాఠశాలలో చదువుకున్న పిల్లలకు వారి యొక్క కుటుంబాలను రక్షించవలసింది పోయి మీరే వాళ్ళను భక్షించే విధంగా ముందుకెళ్తూ వారితో బేరసారాలు పెట్టుకుంటూ దాన్ని లేట్ చేస్తూ 2-3 నెలలు అయిపోయే ప్రక్రియను ఈ రోజుకి 8 నెలలు 9 నెలలు అయినా కూడా పట్టించుకోకుండా ఈ యొక్క ప్రక్రియ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. నేను అడుగుతున్నాను మీ టీవీ ద్వారా, ఇక్కడ ముఖ్యంగా ఈ విషయం ఏమిటంటే, వీరిలో సఖ్యత లేకపోవడం వల్ల, ఇక్కడ విషయాలన్నీ బయటికి తెలపకపోవడం వల్ల ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడుతున్నారు. అటువంటి పని చెయ్యొద్దండి. మీ టీవీ ద్వారా లాస్ట్ గా వాళ్ళకు నేను తెలియదు ఏమంటే, త్వరగతిన ఈ వేద పండితులకు నిష్పక్షపాతంగా, మీకు ఏదో పక్షపాత రహితంగా వారికి న్యాయం చేసి 8 నెలలైంది దీన్ని అంటిపెట్టుకొని మీరు బేరసారాలు పెట్టు అవన్నీ వదిలిపెట్టి వారికి పరీక్షలు వచ్చే విధంగా ముందుకు పోవాలా అనేది నా యొక్క నాకు ప్రత్యేక డిమాండ్. దీని ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను రవి గారు, తొందరగా దీన్ని మీరు చేసి వేద పండితులకు 8 నెలలకు మానసిక క్షోభకు గురి అవుతున్న వారందరూ కూడా, ఈ 4 బిఆర్ నాయుడు వల్ల కానీ, మరి నేను చెప్పిన మన శివసుబ్రహ్మణ్యం వల్ల కానీ, వీరి వల్ల వారికి ఏదన్నా జరిగిందంటే కుప్ప శివసుబ్రహ్మణ్యం అవదాని, మరి వీళ్ళు బాధ్యత వహించవలసి వస్తుంది. మేడసాని మోహన్ గారు, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. అంతలోపే ఈ యొక్క 2-3 రోజుల్లోనే 8 నెలలు అయింది. మీరు ఇంకా మీ యొక్క వ్యాపారాన్ని, టీటీడీని వ్యాపారం చేస్తున్నారు. మిగతావన్నీ కూడా మిగతా అన్ని దాంట్లో కూడా ఇలా జరుగుతున్నాయి. కానీ ఈ వేద విద్య అనేటువంటిది వేద పిల్లలకి వాళ్ళు కండలో ఒత్తులు పెట్టుకొని కాచుకొని ఈ నోటిఫికేషన్ కోసం 700 మంది ఒక ఆర్తనాదాలు మీకు వినపడ్డం లేదా? బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. జరిగిన ఇంటర్వ్యూలో ఎంతమంది అర్హులయ్యారు, ఎంతమంది అర్హులు కాదు, లేకపోతే అలాంటి దాన్ని కూడా ఇంకా చెప్పడం జరగలేదు. ఇప్పుడు అర్హులైన విద్యార్థులకి ఆఫర్ లెటర్ తర్వాత వెళ్తే ఇంకొక 2-3 నెలలు లేట్ గా ఇవ్వచ్చు, అదేదైనా చేయొచ్చు కాదు. అసలు ఎవరు అర్హులు కాదు అన్న డేటాని కూడా ఎందుకు ఇవ్వలేదంటారు వాళ్ళు? ఏమి తెలిపివ్వడం లేదు, గోప్యంగా. అసలు దీన్ని ఎలా పెట్టారంటే, 8 నెలల నుంచి ఏమి అసలు వాళ్ళకు చదువుకున్న వేద విద్య చదివిన వాళ్ళకి పరీక్షలు రాశారు కానీ మనకు అక్కడ ఏం జరుగుతోంది, మనం అర్హులమా కాదా, మనకు ఉద్యోగం వచ్చిందా లేదా,
అనే విషయంలో అందరూ ఒక సంసిద్ధంలో ఉన్నారు. ఇంతమంది అప్లై చేసి 700 మంది ఉన్నారంటే, పోస్టులు ఉన్నాయంటే ఒక 7,000 మంది అన్న రాసింటారు కదా. ఈ 7,000 మంది వారి యొక్క మానసిక క్షోభ, అంటే నాకు వస్తుందా రాదా, నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని, నాకు ఆధారం ఇదే కదా. వేద విద్య ఆధారంగా బతికిన వాళ్ళంతా, వేదం చదివిన పిల్లలంతా ఈ వేద విద్యనే ఆధారంగా బతికున్న వాళ్ళకు ఇంకొకటి తెలియదు వాళ్ళకి. అటువంటి ప్రక్రియలో వస్తుందా రాదా అని తెలిస్తే ఇంకొకటి చూసుకున్నదా అనుకుంటారు. కాబట్టి దీన్ని, ఈ వేద విద్యార్థుల యొక్క దీంట్లో మీరు వ్యాపారంగా వాడుకోవద్దండి. నిష్పక్షపాతంగా వాళ్ళకు తొందరగా వెల్లడించండి. లేదంటే వీరందరూ కూడా ఎంతమంది అయితే పరీక్షలు రాశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి రోడ్లపైకి వచ్చేంత వరకు చేసుకోవద్దండి అని చెప్పి నేను బిఆర్ నాయుడు గారికి, ఆ కమిటీలో ఉన్న మేడసాని మోహన్ గారికి, అందరికీ నేను తెలియజేస్తున్నా మీ టీవీ ద్వారా. ఫైనల్ గా నాది ఒక క్వశ్చన్ శ్రీకాంత్ గారు. మీరు 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదండి. అలాంటి టైంలో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక టీటీడీలో కానీ ఎండోమెంట్స్ లో కానీ జరిగిన అభివృద్ధి ఏంటి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, టీటీడీలో కానీ ఎండోమెంట్స్ లో కానీ, టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము అప్పట్లో. అంటే ఒకటి, మనకు ఏదైనా మనకు ఒక దేవాలయానికి చైర్మన్లు, దేవాలయానికి మెంబర్లు, అంటే అప్పుడు ఒక దేవాలయానికి చైర్మన్లు, మెంబర్లుగా నియమించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అర్చకులను, పురోహితులను వాళ్ళలో భాగస్వాములను చేసి అక్కడ వాళ్ళను మెంబర్లుగా నియమించడం జరిగింది. నియమించడము కాకుండా ఈ యొక్క మన దేవాలయాల చైర్మన్ గాని, వాళ్ళొక మెంబర్లు గాని, మీరు ఎలా ఉండాలి, మీ సత్ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి ఒక బుక్, అది టీటీడీ దేవస్థానం కూడా వర్తిస్తుంది. అది దాంట్లో నాకు తెలిసి ఆ సత్ప్రవర్తన నియమావళిలో ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు గారికి అర్హతలే లేవు. అటువంటి చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం దేవాదాయ శాఖలో. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా టీటీడీ నుంచి మన శ్రీవాణి కింద అయితేనేమి, అదే విధంగా ఎండోమెంట్స్ నుంచి సిజిఎఫ్ నిధుల కింద అయితేనేమి, దాదాపు ఇక్కడ 2,000 అట్లా 2,000 దేవాలయాలు నిర్మించాం కొత్తవి. మన జీర్ణోద్ధరణ దేవాలయాలకంతా కూడా డబ్బు ఇవ్వగలిగాం టీటీడీ కింద కానీ, మన సిజిఎఫ్ నిధుల కింద, దేవాదాయ శాఖ కింద కానీ. ఇటువంటివంతా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము. క్యూ లైన్లు అయితేనేమి, చెప్పుకుంటే అవి ఒక గంటలో చెప్పేట్టు కాదు. మన ఎండోమెంట్ శాఖలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు అప్పుడు చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు దానికి భిన్నంగా ఈ రోజుకి అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు కూల్చిన 40 దేవాలయాలు విజయవాడలో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించి దాన్ని పునఃప్రతిష్ఠ ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు చేశాం. చాలా రాష్ట్రంలో దేవాలయ శాఖలో చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా చాలదు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. వీరు దానిలకు భిన్నంగా ఒక్కటి కూడా చేయలేక, కనీసం వేద పారాయణ పోస్టు కూడా ఫిలప్ చేయలేకపోతున్నారు అన్నది వాస్తవము. చేసిన దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చారు, పరీక్షలు రాశారు. బేరసారాలు ఎందుకు? నిష్పక్షపాతంగా వదలండి. ఎంతమందికి వస్తే ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళతో, నా వేదం చదివిన పిల్లలతో మీరు వాళ్ళతో బేరసారాలు పెట్టుకొని ఏం చేస్తారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఏదేమైనా సరే మీ యొక్క టీవీ ద్వారా తొందరగా వేద పారాయణ విద్యలు రాకపోతే మేము కూడా వారికి అండగా ఉండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే మిగతా కార్యక్రమాలంతా కూడా పక్కకు వదిలిపెట్టుకొని అవి తొందరగా వచ్చేంత వరకు మేము పోరాడతామనేది తెలియజేస్తాం.